వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికల కౌంటింగ్ మూడో రోజు కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ మెజార్టీ రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇందులో భాగంగా ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 42 మంది ఎలిమినేట్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 155,095 ఓట్లుగా నిర్ణయించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో మొదటగా ఎవరు మ్యాజిక్ ఫిగర్ సాధిస్తారో వారే గెలిచినట్లు ప్రకటిస్తారు. 42 మంది ఎలిమినేషన్ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థికి 123,709 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 104,846 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43,712 ఓట్లు, అశోక్ కుమార్కు 29,915 ఓట్లు వచ్చాయి. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక కౌంటింగ్ మూడో రోజు కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ మెజార్టీ రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇందులో భాగంగా ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 42 మంది ఎలిమినేట్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 155,095 ఓట్లుగా నిర్ణయించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో మొదటగా ఎవరు మ్యాజిక్ ఫిగర్ సాధిస్తారో వాళ్లే గెలిచినట్లు ప్రకటిస్తారు. 42 మంది ఎలిమినేషన్ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థికి 123,709 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 104,846 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43,712 ఓట్లు, అశోక్ కుమార్కు 29,915 ఓట్లు వచ్చాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ తాజా సమాచారం ఏంటి? రాజేష్, 3 రోజులుగా జరుగుతున్నటువంటి నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ తుది దశకు చేరుకుంది. మరి కాసేపట్లో ఎలిమినేషన్ ప్రక్రియ అంతా కూడా పూర్తి కాబోతోంది. 52 మంది అభ్యర్థులు బరిలో ఉంటే -3 వరకు ఇప్పటివరకు వచ్చింది. -3లో ఉన్నటువంటి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, బీజేపీ పార్టీ సంబంధించినటువంటి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి సంబంధించినటువంటి సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటు కూడా లెక్కిస్తా ఉన్నారు. ఆయనకు నమోదైనటువంటి ఓట్లను ఆయన కంటే ముందుగా ఉన్నటువంటి కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు బదలాయింపు ప్రక్రియ అనేది ప్రస్తుతం జరుగుతోంది. ఇప్పటి వరకు ట్రెండ్స్ కానీ మనం ఒకసారి చూసుకున్నట్టయితే సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లలో బీఆర్ఎస్ పార్టీకి పోటాపోటీగా ఓట్లు వస్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఓట్లు వస్తున్నట్టుగా అయితే మనకు సమాచారం అంతా ఉంది. ఈ నియోజకవర్గంలో 12 జిల్లాలు విస్తరిస్తుంది. 32 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, 5 మంత్రులు ఉన్నారు, 5 ఎంపీలు ఉన్నారు. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి ప్రతి ఎలిమినేషన్ సంబంధించి ప్రతి రౌండ్ లో కూడా ఆధిక్యతను కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసురుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో డి అన్నట్టుగా హోరాహోరీగా తలపడతా ఉన్నారు. అయితే రెండో ప్రిఫరెన్షియల్ ఓటు సంబంధించినటువంటి అభ్యర్థికి సంబంధించినటువంటి దాన్ని ఇప్పుడు విజేతగా నిర్దేశించబడుతుంది. ప్రధానంగా గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి పడ్డటువంటి సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లు ఎవరికి ఎక్కువగా పడితే వారిని విజేతగా ప్రకటిస్తారని కూడా చెప్తా ఉన్నారు. అయితే కోటా నిర్ధారించారు. 1,55,009 కోటాకు సంబంధించి రెండో ప్రిఫరెన్షియల్ ఓటు కూడా చేరుకోకపోతే చివరిగా తక్కువ ఓట్లు ఉన్నటువంటి వ్యక్తిని ఎలిమినేషన్ చేసి అతని ఓట్లను కూడా లెక్కించి అంతకంటే ఎక్కువగా ఉన్నటువంటి ఒక అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తామని కూడా ఆరు అధికారులు చెప్తా ఉన్నారు. 3 రోజులుగా ఒకటే ఉత్కంఠగా ఉంది. అన్ని పార్టీల అభ్యర్థులు, అన్ని పార్టీల సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఎంతో ఉత్కంఠగా ఈ ఫలితాల గురించి ఎదురు చూస్తూ వస్తా ఉన్నారు. ఎంతో ఆసక్తి కూడా ప్రత్యేకంగా నెలకొంది. అన్ని ఎన్నికలా కాకుండా ప్రిఫరెన్షియల్ ఓటు క్రమంలో ఇది ప్రాధాన్యత క్రమంలో ఇది లెక్క పెడుతున్నారు కాబట్టి ప్రతి రౌండ్ లో ప్రతి ఎలిమినేషన్ కూడా స్పష్టమైనటువంటి సంబంధించినటువంటి కూడా ఆసక్తి అనేది మనకు కనపడుతూ ఉంది. మరికొన్ని నిమిషాల్లో, మరికొన్ని గంటల్లో కూడా తుదిగా ఎవరు విజేత అనేది కూడా మనకు తెలిసే అవకాశం ఉంది. గుజ్జల ప్రేమేందర్కి సంబంధించి 43,000 ఓట్లు ఉన్నాయి. అందులో సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లు 30,000 వరకు లెక్క పెడుతూ ఉన్నారు. ఆ 30,000 ఓట్లలో ఎవరికి ఏకపక్షంగా ఓట్లు వస్తే వారు విజేతగా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆ మ్యాజిక్ ఫిగర్ కూడా దాటే అవకాశం ఉంది. కాబట్టి సర్వత్రా కూడా గుజ్జల ప్రేమేందర్కి సంబంధించినటువంటి సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్ల లెక్కింపు ఫలితాల గురించి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రాము.